దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం చదువుకుందామండి. 2వ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యోధా వంశస్థుల స్వాస్థ్యము మధ్యన ఉండెను. వారికి కలిగిన స్వాస్థ్యము ఏదనగా బెయర్షబా, షెబా, మోలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మత్గాబోదు, హజర్సూసా, బేత్లెబాయోతు, షారూహెను అనునవి వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను బాలత్ పెయోరు వరకు ఆ పట్టణంలో చుట్టూనున్న పల్లెలనియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యోధా వంశస్థుల వంతులోని భాగము ఏలయనగా యోధా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యం పొందిరి. 10వ వచనం నుంచి చదువుతున్నానండి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు సారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి ఎక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి సారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి యాఫియకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్త హెసెరు వరకును ఇత్తక చీను వరకును సాగి నెయ్యా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదల, బేత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చిన వారి సరిహద్దు ఎజ్రయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షియోను, అనహరాతు, అబ్బీతు, కిష్యోను, అబెసు, రెమెతు, ఏన్గన్నీము, ఏన్హద్దా, బేత్పస్సెసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహచీమా, బెత్లెమెషు అను పట్టణములను దాటి యోర్దాను వరకు వ్యాపించను. వాటి పల్లెలు గాక 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున అషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కతుహలి, బెతెను, అక్షాపు, అలెమ్మెలకు, అమాదు, మిషేయులు. పడమట అది కర్మెలు వరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్తాగోను వరకు తిరిగి జబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును సెయియేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణముల వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడి నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
32వ వచనం నుంచండి. 6వ వంతు చీటీ వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సింధూర వనమును అదామియను కనుమను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజన్నోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించను. కోటగల పట్టణము ఏవనగా జిద్దీము, జేరుహమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామ, రామ, హాసోరు, కెదెషు, ఎద్రియి, ఏన్ హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేతనాతు, బేత్షెమెషు అనునవి వాటి పల్లెలు గాక 19 పట్టణములు. ఆ పట్టణములు వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటీ వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా, ఎస్తాయోలు, ఇర్షెమెషు, షయల్బీను, అయ్యాలోను, యతాయేలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాత, యహుదు, బెనేబెరకు, గత్రిమ్మోను, మెయ్యర్కోను, రక్కోను, యాపో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకుని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నత్సెరహును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఆమెన్.